ఇసుక బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై కేసు నమోదైంది. తెలంగాణలో వాణిజ్య పనుల శాఖలో భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ఆయనపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ లో వెల్లడైంది. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు పలువురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లపై కేసు నమోదైంది. నిందితులపై ఐటీ చట్టంలోని 406, 409, 120B సెక్షన్ల కింద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, సునీత, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలపై అన్ని కూడా ఒక్కొక్కటిగా విచారణ చేయించేటువంటి పనిలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా క్లారిటీ వస్తుంది. ఇప్పటికే గొర్రెల మేకల పెంపకం సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించిన అంశం పైన విచారణ కొనసాగుతుండగానే గతంలో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ నిర్వహించినటువంటి శాఖలో జరిగినట్టు అవినీతి పైన జీఎస్టీ దారి మళ్లింపుకు సంబంధించిన అంశం పైన ఈ రోజు మరొక కేసు నమోదు కావడం జరిగింది. దాదాపు 1000 కోట్ల రూపాయలు జీఎస్టీ దారి మళ్లించాడు సోమేష్ కుమార్ అని చెప్పేసి ప్రస్తుత కమిషనర్ గా వచ్చినటువంటి రవి ఎవరైతే ఐఏఎస్ అధికారి ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పుడు ప్రభుత్వం విచారణ చేయించాలని చెప్పేసి నిర్ణయించుకుంది. దీని మేరకు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు, దానికి సంబంధిత సెక్షన్స్ యాడ్ చేసి. అయితే మొత్తం దాదాపు 1000 కోట్ల రూపాయలు సోమేష్ కుమార్ కమిషనర్ గా ఉన్న హామీలోనే వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించినటువంటి రాబడిని మొత్తం కూడా దారి మళ్లించారు. ఆ దారి మళ్లించిన నిధులు ఎక్కడ పోయాయి, ఎవరికి కేటాయించాల్సి వచ్చింది, ఎందుకు వాటిని దారి మళ్లించాల్సిన పరిస్థితి వచ్చింది, ఇటువంటి అవకతవకల వల్ల దాదాపు 1000 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగాయని చెప్పేసి ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. ఈ ప్రాథమిక అంచనాతో 1000 కోట్లు ఉన్నప్పుడు ఇంకా లోతుగా విశ్లేషణ చేసిన విచారణ జరిపితే ఇంకా మరిన్ని అంశాలు రావచ్చు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇందుకు చీఫ్ సెక్రటరీ కూడా దీనిపైన సమాచారం ఇచ్చిన తర్వాత కమిషనర్ రవి దానిపైన ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఇటు వాణిజ్య పన్నుల శాఖలో చాలా కాలంగా కమిషనర్ గా పనిచేసి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ వ్యవహార శైలి వల్ల ఈ రకమైనటువంటి నష్టం జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు. గతంలోనే దీనిపైన మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు లోతుగా అధ్యయనం చేసి ఆ వివరాలని జీఎస్టీ ఇప్పుడు ఫైలింగ్ రేపు 31వ తారీఖు లాస్ట్ ఐటీ ఫైలింగ్ జరుగుతున్నటువంటి తేదీ కాబట్టి దీంతో మొత్తం వివరాలని సేకరించేటువంటి క్రమంలో ఈ అంశాలు బయటపడ్డట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా రవి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సోమేష్ కుమార్ పైన ఇప్పటికైతే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మరి ఈ కేసు నమోదు చేసిన తర్వాత సోమేష్ కుమార్ ని పిలిపిస్తారా, నోటీసులు ఇచ్చి దానికి సంబంధించిన వివరణ కోరుతారనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.